పేరు ఎంఎస్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్‌ని. 7 హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవడం ఎలా, సస్టైనబుల్ వెయిట్ లాస్ అనేది ఎలా చేయాలి, ఫేడ్ అవుట్ డేట్స్ చేయడంలో వస్తుందా, అది హ్యాబిట్స్ ని బిల్డ్ చేసుకోవడం ద్వారా గనక మనం సస్టైనబుల్ గా వెయిట్ లాస్ అనేది జరుగుతుందా, ఈ విషయం మీద క్లియర్ గా మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ లో మనం క్యాలరీ మేనేజ్మెంట్ మీద దృష్టి పెడుతున్నామా, ఫేడ్ అవుట్ డైట్స్ మీద దృష్టి పెడుతున్నామా, బాడీని, మైండ్ ని, సోల్ ని ఒకే చోట చేయగలుగుతున్నామా? వెయిట్ లాస్ లో అసలు ఏది ఇంపార్టెంట్? మనం హ్యాబిట్స్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా, హ్యాబిట్స్ ని బిల్డ్ చేసుకోవడం ద్వారా ఏ రకమైన ఇంపాక్ట్ అనేది మనం తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అనేది మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకు ఒక కొత్త విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ సస్టైనబిలిటీ మిస్ అయిపోతూ ఉంటాం. సస్టైనబిలిటీ మిస్ అయిపోయినప్పుడు రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్ గా రాదు. సక్సెస్ఫుల్ గా వెయిట్ లాస్ అనేది జరగాలి అని అంటే కనుక ఏం చేంజ్ చేసుకోవాలి, ఎటువంటి అలవాట్లను మనం బిల్డ్ చేసుకోవడం ద్వారా కనుక మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ ద్వారా వచ్చే రిజల్ట్స్ ని మనం ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం, ఏ విషయం మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాము, క్యాలరీస్ మీద దృష్టి పెడుతున్నామా, అలవాట్ల మీద దృష్టి పెడుతున్నామా, సస్టైనబిలిటీ ఎంతవరకు ఉంది, ఈ రోజు ఈ విషయాల మీద మనం చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్‌ని. నేను వెయిట్ లాస్ లోను, వెయిట్ గెయిన్ లోను, వృద్ధాప్యంలో కూడా హెల్దీగా జీవించడానికి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఈ విషయాల్లో నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. వెయిట్ లాస్ లో మొదటగా మనం గుర్తించుకోవాల్సింది టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ లో భాగంగా మనం ఏం చేయాలి అంటే గనక మన సెల్ఫ్ కేర్ కి కొంత టైం ఇచ్చుకోవాలి. మనం సెల్ఫ్ కేర్ అంటే వర్క్ ఉంటుంది, షెడ్యూలింగ్ ఉంటుంది. పర్సనల్ గా బాడీ కోసం మనం ఎక్సర్సైజ్ చేయడానికి కొంత టైం అనేది కేటాయించుకోవాలి. మీల్స్ ప్రిపరేషన్ అనే దాని మీద దృష్టి పెట్టాలి. మీల్స్ ప్రిపరేషన్ అనేది ఎవరికో మనం చెప్పడం కాదు, మనకి ఏం కావాలి అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. క్యాలరీస్ ని మేనేజ్ చేసుకోవడానికి ఎటువంటి మీల్ తీసుకోవాలి, మార్నింగ్ క్యాలరీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ షెడ్యూల్ ప్లానింగ్ అనేది సస్టైనబుల్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే సస్టైనబిలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నా అది మన మనసుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. క్రేవింగ్స్ మీద మన దృష్టి మళ్ళీపోకుండా మనం ఎంత తినాలి, క్యాలరీని ఎంత మెయింటైన్ చేసుకోవాలి, సెల్ఫ్ మేనేజ్మెంట్ మీద ఎంత టైం పెట్టాలి. వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ వెయిట్ తగ్గడం మీద దృష్టి పెడతా ఉంటారు చాలా మంది. కానీ పర్సనల్ గా మనం ఎంత సంతోషంగా ఉంటున్నామో, ఫ్యామిలీకి ఎంత టైం కేటాయిస్తున్నాము, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి టైం మేనేజ్మెంట్ లో వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం మొదటగా నేర్చుకోవాలి మనం. సెకండ్ హ్యాబిట్ వచ్చేది ఫుడ్ ప్లేట్. గ్లోబల్ న్యూట్రిషన్ ప్రకారం ప్లేట్ లో 40% అనేది కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి. వీటిలో ఏది మిస్ అయినా కూడా అది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అవ్వదు. ఈ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది తీసుకుంటేనే మనం వెయిట్ లాస్ అనేది మెయింటైన్ చేయగలగాలి. వెయిట్ లాస్ లో సపోజ్ మనం ఫ్యాట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్యాట్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అన్నప్పుడు మంత్లీ మనం కుకింగ్ ఆయిల్ అనేది 650 ml వాడుకోవాలి. 650 ml వాడుకోవాల్సి వచ్చినప్పుడు డైలీకి బ్యాలెన్స్ చేసుకుని చూస్తే 20 గ్రామ్స్ ఆయిల్ అనేది మనకి కర్రీలో ఎలా వెళ్తుంది, మనం తీసుకునే అదర్ ఫుడ్స్ లో ఏం వెళ్తుంది, రూపంలో ఎంత తీసుకుంటున్నాము, డైలీ ఒక స్పూన్ గీ తీసుకున్నాం, ఎంత ఫ్యాట్ అనేది మనం కన్జ్యూమ్ చేయగలిగాము. క్యాలరీస్ ని కానీ, వెయిట్ మేనేజ్మెంట్ ని కానీ, ఆయిల్ పరంగా కానీ ఈ ఫ్యాట్స్ రూపంలో మనం ఏది బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే, ఈ క్యాలిక్యులేషన్ అనేది స్టార్టింగ్ లో కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ చేసుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఒకసారి షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకోవడమే కష్టం. వన్స్ షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని ఆటోమేటికల్లీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సస్టైనబిలిటీ మెయింటైన్ చేయగలుగుతాము. ఏది కూడా ఒకేసారి నిర్ణయం అనేది తీసుకోకూడదు. నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. అలవాట్లను ఏ రకంగా బెటర్ చేసుకోవాలి అనేది ఫస్ట్ చూసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది తీసుకుంటూ ఉండాలి. దీనికి అవసరమైతే కనుక మనం గైడెన్స్ అనేది కూడా తీసుకుంటూ ఉండాలి. ఒక సెకండ్ పర్సన్ అనేది మనకు ఆన్సరబుల్ గా ఉన్నప్పుడు మనం చేసే పనిని బెటర్ గా చేస్తున్నామా లేదా అనేది మన మైండ్ ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఒకవేళ మనం ఎక్కడైనా కనుక తప్పు చేస్తా ఉన్నప్పుడు ఈ వ్యక్తి నుంచి కూడా మనం ఆ సలహాను తీసుకున్నప్పుడు దాన్ని బెటర్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. థర్డ్ హ్యాబిట్ క్యాలరీ మేనేజ్మెంట్. బిఎంఆర్ అనేది ఎంత ఉంది అనేది మనం చూసుకుని మన బిఎంఆర్ ప్రకారం 500 to 1000 క్యాలరీస్ మనం ఎప్పుడైతే గనక బ్యాలెన్స్ చేయగలుగుతూ స్టార్ట్ చేస్తాము, ఈ 1000 క్యాలరీస్ అనేది అంత తొందరగా సాధ్యం కాదు. మన మెటబాలిజం రేట్ అనేది పెంచుకోగలిగినప్పుడు అది సాధ్యం అవుతుంది. మినిమం 500 క్యాలరీస్ మనం తగ్గించగలిగినప్పుడు క్యాలరీ డెఫిసిట్ అనేది మన వెయిట్ లాస్ రూపంలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది రోజు చేయాలా అంటే మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా స్కిప్ మీల్స్ అనేది ఉన్నా గానీ సాధ్యమైనంత వరకు కంటిన్యూటీ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దాని వల్ల మనం క్యాలరీ మేనేజ్మెంట్ లో అయితే 500 క్యాలరీస్ అనేది 300 క్యాలరీస్ ఎంతైనా కావచ్చు, మినిమం క్యాలరీస్ అనేది కటింగ్ ఇవ్వగలుగుతున్నప్పుడు ఆ క్యాలరీస్ అనేది మన వెయిట్ రూపంలో కొద్దిగా లెస్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ హ్యాబిట్ వచ్చేటప్పటికి స్లీప్ అండ్ రికవరీ. స్లీప్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. స్లీప్ వలన మన బాడీ రికవరీ అనేది చాలా వేగంగా తీసుకుంటూ ఉంటుంది. మనకి వెయిట్ లాస్ లో స్లీప్ అనేది ఎలా బ్యాలెన్సర్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నామో దాని వలన మన ఆర్గాన్స్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఆర్గాన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతూ ఉంటాయో క్యాలరీ మేనేజ్మెంట్ అనేది మనం చేస్తున్న దానికి స్లీప్ అనేది చాలా బెటర్ గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. కానీ స్లీప్ అనేది మనం 7 to 8 hours అనేది బ్యాలెన్స్ గా ఇస్తూ ఉండాలి. వెయిట్ లాస్ చేయాలి అన్న ఆదుర్దా ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ
స్లీప్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు. లేట్ నైట్ నిద్రపోవడం, లేట్ గా లేవడం ఇటువంటివి ఉండకూడదు. ఒక బ్యాలెన్స్డ్ గా టైం టు టైం 7 to 8 అవర్స్ అనేది ముందే ప్లాన్ చేసుకోవాలి. బిఫోర్ లంచ్ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం బెడ్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయాలి. వన్స్ బెడ్కి వెళ్ళడానికి మనకు కావాల్సిన ప్రయత్నపూర్వకమైన ఎన్విరాన్మెంటల్ చేంజ్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. బెడ్రూమ్ ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. టీవీకి దూరంగా ఉండాలి, బ్లూ లైట్ కి దూరంగా ఉండాలి, మొబైల్ కి దూరంగా ఉండాలి. డిన్నర్ కంప్లీట్ అయిన 2 అవర్స్ లో మనం స్లీప్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. 7 to 8 అవర్స్ మన హ్యాపీ స్లీప్ తీసుకోవడానికి టైం ని మేనేజ్ చేసుకోవాలి. దానికి తగ్గ షెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగానే. హ్యాబిట్ హైడ్రేషన్. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆకలికి మనకి దాహానికి తేడా తెలుస్తూ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎప్పుడైతే గనక ఎవ్రీ 1 అవర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం బ్యాలెన్స్ తో ఉన్నామో, హైడ్రేషన్ వలన మనం చేస్తున్న క్యాలరీ మేనేజ్మెంట్ లో న్యూట్రిటివ్ సర్ప్లస్మెంట్ అనేది బాడీకి ప్రతి ఎవ్రీ కణానికి రీచ్ అవ్వాలి అంటే గనక హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మన వెయిట్ కి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎవ్రీ 20 కిలోస్ కి 1 లీటర్ వాటర్ చెప్పిన మనం వాటర్ తీసుకోవాలి. మినిమం ఎవ్రీ 1 అవర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆఫ్టర్ 6 తీసుకోవడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి తీసుకోవాల్సిన వాటర్ మొత్తాన్ని కూడా ఈవినింగ్ 6 లోపల మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హైడ్రేషన్ వలన ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. ఆర్గన్స్ మూవ్మెంట్ అనేది బాగుంటుంది. హైడ్రేషన్ కంపల్సరీ మనకు వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. సిక్స్త్ హ్యాబిట్ మైండ్ఫుల్ మూవ్మెంట్. మైండ్ఫుల్ మూవ్మెంట్ మీన్స్ మనం డే మొత్తంలో వాకింగ్, రన్నింగ్, ఎక్సర్సైజ్, కార్డియో ఎక్సర్సైజెస్ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్స్ కావచ్చు, ఇలా వివిధ రూపాల్లో మనం బాడీని ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంచుతూ ఉండాలి. ఒకే చోట ఎక్కువ టైం మెయింటైన్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. దానికోసం మనం షెడ్యూలింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. వాటర్ రూపంలో కావచ్చు, వర్క్స్ రూపంలో కావచ్చు, బాడీకి ఎప్పుడు కూడా మూవ్మెంట్ ఇస్తూ ఉండాలి. టైం లో మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. కార్డియో ఎక్సర్సైజ్ చేయొచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. ఇలా వివిధ రూపాల్లో మనం బాడీని ఎక్సర్సైజ్ చేస్తూ మైండ్ఫుల్ మూవ్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి. సెవెంత్ హ్యాబిట్ సెల్ఫ్ నౌరిష్మెంట్. మైండ్ ఎప్పుడు కూడా రిలాక్సింగ్ గా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్ట్రెస్ కి దూరంగా ఉండాలి, యాంగ్జైటీకి దూరంగా ఉండాలి. హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువగా డిప్రెషన్ కి లోనవుతూ ఉంటారు. కొన్ని ఫోబియాస్ కి ఎక్కువగా గురవుతూ ఉంటారు. మైండ్ ని ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోగా, మెడిటేషన్, బుక్ రీడింగ్, నేచర్ తో గడపడం వలన చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలతో ఆడుకోవడానికి, ఎక్కువగా సోషల్ లైఫ్ ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేయండి. సోషల్ లైఫ్ మీన్స్ తో ఉండడం, చిన్నపిల్లల్ని టచ్ చేయడం, వాళ్ళతో ఆడుకోవడం, నేచర్ కి దగ్గరగా ఉండడం, గ్రీనరీని ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉండడం, యోగా, మెడిటేషన్ లాంటి పద్ధతులు పాటించడం, ఇలా సెల్ఫ్ కేర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ఈ హ్యాబిట్స్ ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. వెయిట్ లాస్ అంటే 1 డేలో 2 డేలో జరిగిపోయేది కాదు. మనం ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్కువ కాలం స్టిక్ అవడానికి ఈ హ్యాబిట్స్ అనేది మీకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.